ఓకే. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్‌లో ఒక 3 టాపిక్స్ గురించి చెప్పుకుందాం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. ఓకే. అయితే ఈరోజు మనం ఏ టాపిక్స్ గురించి చెప్పుకుందాం అంటే, సంకల్పాలు, సమాధి స్థితి, బ్రహ్మానంద స్థితి. ఈ 3 విషయాలు చెప్పుకుందాం. అసలు సంకల్పాలంటే ఏంటి? సంకల్పాలు ధ్యానంలో ఎంతవరకు ఉపయోగపడతాయి? అసలు ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. సంకల్పం అంటే ఏదైతే మన శక్తికి మించి కోరిక ఏదైతే జరగదు, మా జీవితంలో జరగదు అనుకున్న విషయాలకు మాత్రమే సంకల్పాలు పెట్టుకోవాలి. ఇంక నేను ఎంత పని చేసినా ఇది జరగదు. నా ఒక్క శక్తి సరిపోతలేదు దీనికి. ఒక దైవ శక్తి యాడ్ అయితే సరిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ విషయం జరుగుతుంది. నా వల్ల కాదు అన్న విషయాలకు మాత్రమే సంకల్పాలు పెట్టుకోవాలి. ప్రతి చిన్న చిన్న విషయాలకు సంకల్పాలు పెట్టుకోవద్దు. ఓకే. అయితే ఇది ఎలా పెట్టుకోవాలి? పెట్టుకున్నాక ఒక టైం పెట్టాలా లేదా? యెస్. టైం పెట్టాలి. కరెక్ట్‌గా మీకేం కావాలో పెట్టాలి. ఉదాహరణకి మీకు ఒక ఇల్లు కావాలనుకోండి. ఇల్లు కావాలంటే ఏం పెట్టుకోవాలి? చాలా మంది ఏమంటారంటే రూ. 1,00,00,000 నాకు డబ్బులిచ్చేస్తే నేను కట్టేసుకుంటా అని చెప్పి రూ. 1,00,00,000 కావాలని పెట్టుకున్నారనుకో అది ఉపయోగం లేదు. ఒక చక్కని ఇల్లు కావాలి. పైన ఒక పిరమిడ్ ఉండాలి. కింద మధ్యలో క్లాసులు చెప్తే ఒక ప్లేస్ ఉండాలి. కింద నేనుండాలి. ఈ టైప్‌లో పెట్టుకోవాలి సంకల్పం అంటే. అప్పుడేమవుతదంటే పైనేమిచ్చారు? విశ్వానికి ప్లేస్ ఇచ్చారు. పిరమిడ్ కావాలని పెట్టారు. మధ్యలో ఏం పెట్టారు? జనాలందరికీ క్లాసులు చెప్పే టైం కావాలన్నారు. తర్వాత నేను వింటా ఉన్నా. అప్పుడేమవుతదంటే ఇది విశ్వ కళ్యాణం అవుతది. ఆటోమేటిక్‌గా జరుగుతది. ఇటువంటి విషయాలు అంటే ఎగ్జాంపుల్ చెప్పా. మరి ఇయ్యే పెట్టేయకండి. ఆ తర్వాత అంటే సంకల్పము అంటే పూర్తిగా మన శక్తిని మించి ఉన్నది. అంటే పూర్తిగా ఇంకా నేను చేయగలను అన్న వరకు చేసిన తర్వాత ఇంక దైవ నిర్ణయం ఇది. దైవం మాత్రమే చేయగలదు అన్నప్పుడు మాత్రం సంకల్పాలు పెట్టుకోండి. ప్రతిదానికి సంకల్పాలు పెట్టేస్తే ఉపయోగం లేకుండా పోతాయి ఫస్ట్. ఓకే. ఇది ఓకే. ఈళ్ళు ఇప్పుడు పిరమిడ్ కట్టుకోవాలి అని కోరుకుంది. ఆ పిరమిడ్ కట్టుకోవాలంటే నేను ఈ టైంలో పిరమిడ్ కట్టుకోవాలి. పలానా చోటన పెట్టుకోవాలి కరెక్ట్‌గా. ప్లేస్ చెప్పాలి. టైం చెప్పాలి. అప్పటికి ఓపెన్ అయిపోవాలని చెప్పి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే జరుగుతది సంకల్పం. ఈ సంకల్పాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. దీనికి ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీరు సొంతంగా సంకల్పాలు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏమవుతదంటే అది ఒక చిన్న మిస్టేక్ వచ్చినా అది రివర్స్ అయిపోతది. అందు గురించి ఎప్పుడు సంకల్పాలన్నది ఏ సంకల్పం పెట్టుకోవాలా అన్నది చూసుకొని ఇంకోటి ఇంకోటేమవుతదంటే సంకల్పాలు పెడతం వల్ల ఏమవుతది అంటే మన జ్ఞానశక్తి కూడా తగ్గిపోతుంది. ఇక్కడున్న వాళ్ళందరూ జ్ఞానులైపోవాలని చెప్పి మీరు సంకల్పం పెట్టారు. ఆళ్ళు జ్ఞానులు అవ్వకపోయినా సరే ఆళ్ళందరూను ఏమన్నా కొంచెం చెడు పనులు చేసారనుకో అయి కూడా తీసుకుంటారా అని అడుగుతారు మాస్టర్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది? మీ యొక్క చేసే ధ్యానం ఇంతవుతుంది. మీరు పెట్టే సంకల్పం ఇంతయిపోతుంది. ఇక్కడున్న వాళ్ళందరికి వేరు వేరు విజన్లు ఉండొచ్చు. వేరు వేరు ప్రణాళికలుండొచ్చు. ఆళ్ళందరిని ధ్యానంలోకి తీసుకురావాలని సంకల్పం మీరు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదంటే పత్రిసార ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని ఆల్రెడీ యూనివర్స్‌లో వదిలేసారాయన. మనం మళ్ళీ అందరూ ధ్యానంలోకి రావాలి. మన సంకల్పం పెట్టానండి. మా వీధిలోళ్ళందరూ అందరూ వచ్చేసారంటే అది ఆల్రెడీ అది జరుగుతుందది. జరిగిపోయేదాన్ని, జరుగుతున్న దాన్ని నేను పెట్టానని సంకల్పం జరుగుతుందన్నది తప్పు. మబ్బేసాక వర్షం వచ్చేలాగా వర్షం రావాలని సంకల్పం పెట్టానంటే ఉపయోగం లేదు. ఎండ కాసినప్పుడు వర్షం రావాలని సంకల్పం పెట్టారనుకో వర్షం వచ్చిందంటే అర్థం ఉంది. మబ్బేసాక ఎవరైనా చెప్పగలరు వర్షం వత్తదని. అందుకే సంకల్పాలు అన్నది కంపల్సరీ చూసుకు పెట్టండి. మీ యొక్క శక్తి కూడా తగ్గిపోతది. మీరు ఏదైతే ధ్యానంలో సంపాదించుకునే ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ సంకల్పాలు పెడతం వల్ల తగ్గుతది. దాని గురించి మీరేం చేయాలంటే పూర్తిగా
మీకు అవసరం ఉన్నవి మాత్రమే మీకు అవసరం ఉన్నవి మాత్రమే సంకల్పాలుగా పెట్టుకోండి. అంతేగాని ప్రతి అవసరం లేని విషయాలన్నీ సంకల్పాలు పెట్టేసుకొని, మీ ఎనర్జీ వేస్ట్ చేసుకొని, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, సమాధి స్థితి అంటే ఏంటి? సమాధి స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి? సమాధి స్థితి అంటే పూర్తిగా సమాధానాలు దొరికే స్థితి. అది ఎప్పుడు దొరుకుతది మనకి? మనం మహాశూన్యంలో ధ్యానం చేస్తా ఉండగా ఒక పూర్తిగా మనకి, మనలో ఉన్న పరమాత్ముడికి, విశ్వానికి పూర్తిగా ఒక కలెక్షన్ ఏర్పడతది. ఇంకెవ్వరు ఉండరు మధ్యలో. డైరెక్ట్ యూనివర్స్, మన పరమాత్మ రెండే ఉంటాయి. ఈ 2 ఉన్నప్పుడు ఏం జరుగుతదంటే, మనం అంతకుముందు ఏ అయితే క్వెషన్‌లు ఏసి పెట్టి కూర్చున్నామో మెడిటేషన్‌లో, ఆ క్వెషన్‌లన్నిటికి ఆన్సర్స్ ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అది సమాధానాలు ఇచ్చే స్థితి సమాధి స్థితి. ఇది అందరికీ వస్తది. ఇది ఓకే. అసలు క్వెషన్ ఎలాగేసుకోవాలి? మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మనకొక సమస్య ఉంది. ఒక క్వెషన్ అడగాలి. సమస్య కూడా కాదు యాక్చువల్లీ. ఒక క్వెషన్ అడగాలి. ఎలాగ అడగాలి క్వెషన్? ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు 2 ఉద్యోగాలొచ్చినియి. ఓ దాంట్లో ఎక్కువ ప్యాకేజ్ ఉంది. ఒకటి తక్కువ ప్యాకేజ్ ఉంది. అప్పుడు మీరు రెండిటిని కూడా మాస్టర్స్‌కి ఎలాగ అప్పచెప్పాలంటే, నాకు ఉన్నతి కోసం, నా ఆత్మజ్ఞానం పెరుగుతాకి, పైగా నా జీవితంలో ఇంకా ఎదుగుతాకి ఏ ఉద్యోగం కరెక్ట్ అయిన ఉద్యోగమో మీరే చెప్పండి మాస్టర్స్ అని చెప్పగానే, ఏ, బి ఈ కంపెనీ పేరన్నా వస్తది. ఈ కంపెనీ పేరన్నా వస్తది. అప్పుడు అది డెసిషన్ తీసుకోండి. అంతేగాని మీరు సాలరీ ఎక్కువుందని చెప్పి దాంట్లో ఎళ్లారనుకో, రేపొద్దున కంపెనీ తీసేసారనుకో చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఏంటంటే, ఏది కరెక్ట్ అన్నది మనకన్నా ఎక్కువ మాస్టర్స్ చెప్తారు. ఈ మాస్టర్స్ అంటే ఎవరు మళ్ళీ బయటున్న మాస్టర్ కన్నా సరే, మీ లోనున్న మాస్టర్ అయితే ఇంకా చెప్తాడు. అందుకే మీరెప్పుడు కూడా సమాధి స్థితికి ఎప్పుడైతే ఎళ్ళిపోయారో, ఆ సమాధి స్థితిలో ఏమవుతది అంటే, పూర్తిగా మీలో ఉన్న మాస్టరు ఆన్సర్ చెప్తూ మొదలుపెడతాడు. అందుకే ప్రతి ఒక్కళ్ళని మనం ఏం చెప్తాం? వారానికి ఒక్క రోజున మౌనంగా ఉండండి. మౌనం అంటే ఏంటి? పూర్తిగా ఇన్నర్ సైలెంట్ అయిపోవాలి. ఇన్నర్ సైలెంట్ అయిపోతే ఆలోచన లేని స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్‌గా మంచి స్థితికెళ్ళిపోతాడు. ప్రతి నిమిషం సమాధి స్థితిలోనే ఉంటాడు. ఆ స్థితికి ఎప్పుడైతే చేరామనుకో, అప్పుడు మనం ఇలా కూర్చోగానే ఆన్సర్ వచ్చేస్తది. కళ్ళు మూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తది. అంటే ఇప్పుడు మీరెవరన్నా ఋషుల దగ్గరికెళ్ళగానే కళ్ళు మూసి చెప్పేస్తా ఉంటారు చూసారా? ఆళ్ళందరూ ఏంటంటే పూర్తిగా సమాధి స్థితిలో ఉంటారు ఎప్పుడు గూడా. అంటే భౌతిక లోకంలో లేకుండా సమాధి స్థితిలో ఉంటారు. టక్కుమని ప్రశ్న వేస్తారు. టక్కుమని ఆన్సర్ వస్తది. ఇది సమాధి స్థితి అంటే. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మెడిటేటర్లు బాగా ఉపయోగించుకుని టెక్నిక్‌లో సమాధి స్థితి, సమాధానాలొచ్చి క్వెషన్ అండ్ ఆన్సర్స్. దీనివల్ల ఎనర్జీ ఏం పోదు. సంకల్పాలకు ఎనర్జీ పోతది గానీ, మీరు క్వెషన్ అండ్ ఆన్సర్స్ వల్ల ఇంకా నాలెడ్జ్ పెరుగుతది. నాలెడ్జ్ పెరుగుతదంటే ఇది ఎంతవరకు అడగొచ్చు క్వెషన్స్. భౌతిక జీవితంలో ఏదో జాబ్ గురించి అడిగారు. ఈ విషయం అడిగారు. కానీ మీరొక క్లాస్‌కెళ్లారు. ఆ క్లాస్‌లో ఒక సబ్జెక్ట్ చెప్పారు. అది మీకు అర్థం కాలేదు. ఆ క్వెషన్ మళ్ళీ మీరు ధ్యానంలో కూర్చొని కూర్చోండి. దీని మీద నాకు పూర్తిగా సబ్జెక్ట్ ఇమ్మని చెప్పండి. ఆటోమేటిక్‌గా మీకు సబ్జెక్ట్ వచ్చేస్తది. దాని గురించి ఎవరిస్తారు మాస్టర్స్? పూర్తి మాస్టర్స్ ఇస్తారు సబ్జెక్ట్. ఇక్కడున్న పుస్తకాలు రాసేవాళ్ళు వాళ్ళు కాదు. హాస్టల్ మాస్టర్సే మీకు పూర్తిగా సబ్జెక్ట్ ఇస్తారు. అది చాలా ఉపయోగించుకోవచ్చు. మనం మెడిటేటర్‌లో కంపల్సరీ కూడా ఉపయోగించుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా సమాధానాల స్థితి. అంటే సమాధి స్థితికి చేరుకొని అక్కడి నుంచి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఇది చాలా ఉపయోగించుకున్నాను. నేను చాలా బాగా ఉపయోగించుకున్నా ఇది. ఫస్ట్‌లో నేను ఇదే పని. ఎవరన్నా ఒకటి అడిగితే కళ్ళు మూసుకొని కూర్చోమని అంతే. ఏం చెప్పేవాడిని కాదు.
అది పూర్తిగా నా బుర్రలో రీడింగ్ చేసుకున్న తర్వాత ఓకే. రైట్. ఇది ఇది అని చెప్పి అలా పట్టుకు కూర్చునేవాడిని. అది మళ్ళీ ఎవరైనా అడిగితే చెప్పేవాడిని అంతే. ఇది చాలా బాగా ఉపయోగించుకుంటాను నేను. ఇదివరకు లేదు. ఇప్పుడు ఇంకా అది కూడా అవసరం లేదు. ఫస్ట్‌లో అలా చేసేవాడిని. ఓకే. ఇది అయిపోయింది. తర్వాత బ్రహ్మానంద స్థితి. ఇది అసల ఇంక అల్టిమేట్ మాట అది. అంటే పూర్తిగా స్వర్గంలో ఉన్నట్టే. అసలు నిశ్చలము ఆనందమే. పూర్తి ఆనందం. అక్కడ పక్కన ఏదన్నా ఎంత కష్టం జరగనివ్వండి, పక్కన ఎంత నష్టపోనివ్వండి, పూర్తిగా మన మనసు, మన జీవాత్మ, మన పరమాత్మ పూర్తిగా కూడా ఏకమైపోతూ పరమాత్మ స్థితిలో, ఆనంద స్థితిలో ఉండిపోతది. అంటే ఆనంద స్థితి అంటే మీకు ఉదాహరణకి చెప్పాలంటే, మీరొక గర్భగుడిలోకెళ్లారనుకోండి. అబ్బా! దైవాన్ని చూడగానే నా కళ్ళంట నీళ్ళొచ్చేసి నిశ్చలంగా అయిపోయానండి అసలు. నాకు ఇంకెంతకన్నా ఈ జన్మకి ఇది సరిపోతది అన్న భావన ఒకటి కలుగుతది చూసారా? అదే బ్రహ్మానంద స్థితి. అది ఆ ఒక్క సెకండ్ మాత్రమే ఉంటది. మళ్ళీ బయటికి రాగానే ఏమవుతది? మాయమైపోతుంది. కానీ ఈ బ్రహ్మానంద స్థితికి ఎప్పుడైతే ఎవరైతే చేరుకున్నారో వాళ్ళకి నిత్యం ఉండిపోతది. పూర్తిగా సోల్ ఎదుగుతా ఉంటది. మీ అందరికి చెప్తా ఉంటాం గదా! మీ యొక్క స్థితిని మీరు తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? పొద్దున మాటలెళ్లి జస్ట్ సూర్యుడిని చూసి కళ్ళు మూసుకొని ఒక సెకండ్ కూడా కాదు. అర సెకండ్, పావు సెకండ్ జస్ట్ ఇలా చూసి కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి చూసి కళ్ళు మూసుకోండి అంతే. ఆ తర్వాత అక్కడ సూర్యకిరణాలు ఎప్పుడైతే ఇక్కడ తీసుకున్నావో, ఈ భాగం నుంచి ఎప్పుడైతే తీసుకున్నావో మీ శరీర భాగాలన్నిటికి కూడా సూర్యకిరణాలు ప్రవహిస్తూ నీ స్థితి ఏదో మీకు చూపిచ్చేస్తది. ఇది ప్రాక్టీస్ చేయండి. చాలా సార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఎవరో నేను ప్రాక్టీస్ చేశానండి. నాకిదొచ్చిందని ఎవరు చెప్పరు. ఎందుకంటే గణేష్ గారు చెప్పారుగా చాలా క్లాసులు చెప్పారు కదా అనుకుంటారు. దాన్ని ఒక్కసారి గాని చూసారంటే రోజు సూర్యుడి కన్నా ముందు మీరే ఎళ్లి కూర్చుంటారక్కడ. అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ఆ తర్వాత ఇంకా ఏముంటాయసలు? బ్రహ్మానంద స్థితిలో ఇంకేం జరుగుతాయి? బ్రహ్మానంద స్థితిలోకి ఎప్పుడైతే మనం చేరుకున్నామో, ఆనందంతో పాటు ఇంకేముంటాయి? ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని ముందుగానే గ్రహించే శక్తొచ్చేస్తది మనకి. పూర్తిగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మానవ లోకంలో ఉండుటూ అంటే మానవులతో కలిసి ఉంటూ, మనుషులతో కలిసి ఉండి ఉన్న దేవుళ్ళయిపోతారు. దైవ శక్తికి ఎంత శక్తులుంటాయో దైవానికి అన్ని రకాల శక్తులు కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అంటే మీ భాషలో చెప్పాలంటే కుండలి రైజ్ అయిపోయిందండి. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందండి. చక్రాలు యాక్టివేషన్ అయిపోయినాయండి. ఇయన్నీ ఎలిమెంటరీ స్కూల్‌లో చిన్న పిల్లలు చెప్పే విషయాలు. నేను ఏం చెప్పను. ఏం చెప్పను నేను. ఇయన్నీ ఎలిమెంటరీ స్కూలు. చక్రం యాక్టివేషన్ అయిందండి. థర్డ్ ఐ ఓపెన్ అయిందండి. కుండలి రైజ్ అయింది. ఇయన్నీ చిన్న విషయాలు. ఇయన్నీ రైజ్ అవుతాం కాదు. అసల మీ పర్పస్ ఏంటి అసలు? లైఫ్ పర్పస్ ఏంటి ఫస్ట్ థింగ్? లైఫ్ పర్పస్ ఏంటి? మీరెందుకొచ్చారు? మీరేం జేస్తున్నారు? దీని వల్ల మీరు ఎంత అభివృద్ధి చెందారు? మీరెవరికి చెప్తున్నారు? ఇది కాన్సెప్ట్. నాకు చక్రం అట్టేషన్ అయినాయండి. మొత్తం అంతా బానే ఉంది గానీ, నా ఆస్తులన్నీ అమ్మేసుకుంటా ఉంటే ఉపయోగం ఉంది. నాకు కొండలే రైజ్ అయిందండి. అత్తమాట్లు వేరే వాళ్ళ గురించి తెలుస్తుందంటే మీకు ఉపయోగం ఉంది. థర్డ్ ఐ ఓపెన్ అయిందండి. వేరే విజన్స్ అన్నీ వచ్చేస్తున్నాయంటే మీకు ఉపయోగం ఉంది. అయి కాదు నిజమైన ఆనందం, పరమానందం అంటే అది కాదు. మన ఇప్పుడున్న లైఫ్‌ని ఎంత బాగా మలుచుకున్నామో, ఎంత ఆనందంగా జీవిస్తూ ఎంతమందికి మంచి చెప్తున్నాం. ఇది పాయింట్. ప్రతి ఒక్కళ్ళు స్పిరిచువాలిటీలోకి రాగానేని నాకు ఆ కోరిక పోయింది, ఈ కోరిక పోయింది, నేను అయి ఇడిచిపెట్టేసాను, ఇయి ఇడిచిపెట్టేసానని జెప్పేసి స్టేట్‌మెంట్‌లు ఇవ్వకండి. ఇస్తే ఏమవుతదంటే విశ్వామిత్రుడి కథ తెలుసా? 3000 సంవత్సరాలు తపస్సు చేసాడు. ఉపయోగం ఏమైనా ఉందా? కోపమొచ్చినప్పుడు 1000 సంవత్సరాలు విడిచిపెట్టేసాడు. త్రిశంక స్వర్గాన్ని సృష్టించినప్పుడు 1000 సంవత్సరాలు వదిలేసాడు.
మళ్ళీ మేనక గురించి 1000 సంవత్సరాలు విడిచిపెట్టేసాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దేన్ని నేను విడిచిపెట్టేసాను, అన్నిటిని నేను వదిలేసాను, నాకు ఏ కోరికలు లేవని పబ్లిక్ స్టేట్మెంట్‌లు అసలు ఇవ్వకండి. ఏంటవుతదంటే, ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతది అంటే, నేచర్ అయి పట్టుకుంటది. వీడికి డబ్బంటే ఇష్టం కదా! సరే ఒక రూ. 1,00,00,000 ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అంటే, టక్కుమని మీరు ఉరికేస్తారు. బంగారం అంటే ఇష్టం లేదా? ఒక కేజీ బంగారం ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అంటే దొరికేస్తారు. మీకు ఆ కేజీ బంగారం వత్తది. తర్వాత ఆత్మజ్ఞానం రాదు. స్త్రీ అంటే ఇష్టం లేదా? ఒక మంచి స్త్రీని తీసుకొచ్చి పంపిస్తే ఏం చేస్తాడో చూద్దాం అని చెప్తే, ఆ స్త్రీ దగ్గర దొరికేస్తాడు. అందుకే నేను అది వదిలేసాను. నాకు ఇదంటే ఇష్టం లేదు, అదంటే ఇష్టం లేదు ఏం చెప్పకండి స్టేట్మెంట్‌లు. ఏమవుతదంటే స్టేట్మెంట్‌లు ఇస్తే నేచర్ క్యాప్చర్ చేస్తది. డైరెక్ట్ ఒకేసారి బాణాలేస్తది. ఎక్కడో ఒకడ బాణం దగ్గర దొరికేస్తది. ఆ తర్వాత ఇంకోటేంటంటే అనుభవాలు. పొద్దున ఒక అమ్మాయి ఫోను చేసింది. పేరు చెప్పను గాని, మన టీమ్‌లో అమ్మాయే ఫోను చేసింది. ఫోను చేసి, "సార్ 3 రోజుల క్రితం మంచిగా నా శిరస్సు పైనుంచి ఫ్లోటింగ్ జరిగిపోయింది. మొత్తం బానే ఉంది. 2 రోజులు జరుగుతలేదు ఏమైందంటావు?" 2 రోజుల క్రితం ఫ్లోటింగ్ బాగా జరిగింది. ఇప్పుడు జరుగుతలేదు. అసలు ఏమైంది అంటున్నా. అంటే ఇక్కడ ఏంటండి, మనందరికీ ఒకటి అలవాటైపోయింది. ఏంటంటే, సాధన చేసేటప్పుడు ఎనర్జీ ఫార్మ్ అవుతుందనుకో, అది మంచి విషయం. రోజు ఫార్మ్ అవ్వాలి, అలాగే జరగాలన్నది అది ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించకపోయినా, మీరు ధ్యానం చేసినా, చేయకపోయినా, మీరు ఒక స్థితికి చేరుకున్నాక ఆటోమేటిక్‌గా మీకు ఫ్లోయింగ్ జరుగుతానే ఉంటది. యూనివర్స్ నుంచి విశ్వశక్తి మీలోకి ప్రవహిస్తానే ఉంటది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా స్పష్టంగా వస్తది. తర్వాత అనుభవం రావట్లేదు. అనుభవాలతో మీకు పనే ఉంది. అనుభవాలతో మీకు పనే ఉందసల. అనుభవం అది రావట్లేదు. అనుభవాలు గట్టా ఏం కాదు. అల్టిమేట్ ఈ ఒక్క స్పిరిచువాలిటీలో పూర్తిగా ఆఖరి స్టెప్ ఏంటి అని ఎవరినైనా అడిగితే, ఏంటి అని అడిగితే అసలు విషయం ఎవరు చెప్పరు. అది తెలుసుకుంటాకే చేస్తున్నాను. ఇంకా అది తెలుసుకుంటాకే ప్రయత్నిస్తున్నాను. అది తెలుసుకుంటాకే ప్రయత్నిస్తున్నా అని చెప్తారు. అసలు రహస్యం చెప్పరు. అసలు రహస్యం ఎవరికైనా తెలుసా? అసలు రహస్యం ఎవరికైనా తెలుసా? అన్ని చోట్ల ఈ అనంత కోటి విశ్వంలో ప్రతి చోట, ప్రతి అణువులోనూ నేనే ఉన్నానని తెలుసుకుంటాం అసలు విషయం. చిన్న విషయం ఇది. చాలా చిన్న విషయం. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి మనిషి స్థితి మారిపోతది. ఎందుకు మారిపోతది? ఇది ఒకే చిన్న విషయమే కదా! ప్రతి అణువులోనూ నేనే ఉన్నాను. ప్రతి జంతువులోనూ నేను, ప్రతి వృక్షంలో నేను, ప్రతి చోట నేనే ఉన్నానని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడేమవుతది? ఆటోమేటిక్‌గా యూనివర్స్ అయిపోతారు. అనంతమైన ప్రేమను పంచుతూ నేర్చుకుంటారు. అనంతమైన ప్రేమను ఎప్పుడైతే పెంచుకున్నారో అప్పుడేం జరుగుతుంది? సృష్టి అంతా కూడా మీ కంట్రోల్‌లోకొచ్చేస్తది. అంతేగాని నేనింకా ఎదుగుతానండి. నాకు పేరు కావాలి, నాకు ఊరు కావాలంటే ఆళ్ళ పేరు, ఊరు దగ్గరే ఆగుతారు. అసలు ఏం కాదు. పేరు అవసరం లేదు, ఊరు అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ మీరు కరెక్ట్‌గా చేయండి. అన్నీ వస్తాయి. ఈ పేరెందుకు ఈ భౌతిక జీవితంలో ఇప్పటి వరకే పేరు. తర్వాత పేరుంటదా? ఊరుంటదా? ఇనీషియల్ ఉంటదా పోనీ? ఇనీషియల్ గూడా ఉండదు. ఊరు పేరుండదు. మనిషి పేరుండదు. ఏముండదు. అంటే ఇక్కడ దేనికోసం ఏమీ లేని దాని కోసం మనం ప్రయత్నిస్తున్నాం. అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలి అంటే పూర్తిగా మనలోకి మనం ప్రయాణిస్తూ సంకల్పాలు అవసరం మట్టుకు పెట్టుకోవాలి. సమాధి స్థితి అంటే ప్రశ్నలతో పాటు సబ్జెక్ట్ తీసుకోవాలి. బ్రహ్మానంద స్థితిని ప్రతి ఒక్కళ్ళు
వాయిస్ కరెక్ట్‌గా వస్తుందా మేడం? మీరు బ్రేక్ అయ్యారు సార్. వాయిస్ బానే ఉంది. ఓకే. బ్రహ్మానంద స్థితిని తెలుసుకోవాలంటే ఏం చేయాలసల? మనలో ఉన్న సరికాని భయాలను తీసేయాలి. సరికాని ఆలోచనలు తీసేయాలి. అందరిని, అందరిని ఒకే దృష్టికోణంలో చూడటం నేర్చుకోవాలి. అందరిని ఒకే దృష్టికోణంలో చూడాలంటే వాళ్ళ స్త్రీలండి, ఈళ్ళ పురుషులండి అన్న విషయం పక్కనెట్టండి. ఒక ఆత్మస్థితికి చేరుకోవాలి. ఆత్మస్థితికి ఎప్పుడైతే చేరుకున్నారో ఈ భావన ఏది ఉండదు. ఏ భావన ఉండదు మీకు. వేరే మనిషిని చూసినప్పుడు ఏ భావన ఉండదు. అందరూ ఒకటే. ఆయన ఆత్మే, నేను ఆత్మనే. మీకెవరైనా ఫోను చేస్తే, ఎవడో పరమాత్ముడు నాకు ఫోను చేస్తున్నాడన్న స్థితొచ్చేయాలి. లేదు నేనింకా 3 గంటలు ధ్యానం చేస్తే డబ్బులొస్తాయి, అయ్యొత్తాయి, ఇయ్యొత్తాయి అంటే అది వేరే సెక్షన్. వస్తాయి. ఉద్యోగం వచ్చిందా అక్కడితో ఆఫ్. ఏదైనా సరే తాత్కాలికంగా పనిచేస్తాయి. పూర్తిగా స్పిరిచువాలిటీ ఎదగాలన్న కోరిక మాత్రం చివరిదాకా తీసుకెళ్తది. చాలా మంది మాస్టర్స్ వస్తారు. ఫస్ట్‌లో చాలా భయంకరంగా క్లాసులు చెప్పేస్తారు. తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత బ్రేక్ అయిపోతారు. ఎందుకు జరుగుతుందో తెలుసా ఇయి? సరికాని వ్యక్తులకు జ్ఞానాన్ని అందించాలని చెప్పి వీళ్ళ తపన పడటం వల్ల జరుగుతది. సరికాని వ్యక్తులకి జ్ఞానం చెప్తే ఎంతో తప్పో తెలుసా? ధ్యానంలో చాలా గొప్ప విషయాలున్నాయి. ధ్యానం వల్ల చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. చాలా మంది జీవితాలు పాడైపోయినాయి. సరైన వ్యక్తులకు మాత్రమే సరైన జ్ఞానం చెప్పండి. సరికాని వ్యక్తుల దగ్గరికెళ్ళిపోయి ఇది చెప్పడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళు మీ విషయం విన్నప్పుడు వాళ్ళు గనక నెగెటివ్‌గా తీసుకుంటే, అది రివర్స్ అటాక్ మన మీదకి వస్తది. ఓకే. ఇదొక సబ్జెక్ట్. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, దయచేసి మీరు చేసే ధ్యానంలో ఎవరికన్నా హెల్తులు బాగోపోతే, మీరెళ్ళిపోయి హీలింగులు చేస్తాం. ఆళ్ళ ఆరోగ్యం బాగయ్యేలాగా మేము చేసేస్తామని చెప్పేసి, ఏదో దేవుళ్ళలాగా ఇలాగ చేతులెట్టేసుకొని ఎళ్ళిపోతా, నా జ్ఞానశక్తినిస్తా, కాపాడతాను ఇటువంటి స్టేట్‌మెంట్లు చేయకండి. ఇది ఎవరు చేయకూడదు. ఇది ఎవరు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే, వాళ్ళకి హెల్త్ ఓకే అయిపోతది. ఆడి కర్మని ఎవడు తీసుకుంటాడు? ఆడి కర్మని ఎవడు తీసుకుంటాడు? అందుకే ఏం చేయాలి? ఒక ధ్యాన మార్గం ఉంది. నాకు కూడా వస్తే తీసుకెళ్తా, చేపిస్తా. తీసుకెళ్ళి చూపించండి. పట్టుకోండి ఆళ్ళని. పట్టుకుంటే తీసుకెళ్ళి ధ్యానం చేపించండి అంతే ఓకే. అంతేగాని ఆళ్ళకిలా చేతులు పెట్టేసి నేనిచ్చేస్తున్నా, కాంతినిచ్చేస్తా, నా శక్తినిచ్చేస్తా అంటే అసలు మీకే శక్తి లేదు. వేరే వాళ్ళకి శక్తినెలా ఇస్తారు? శక్తినుంటే గంట సేపు సూర్యుడిని ఆపండి. శక్తుంటే ఇప్పుడు క్లాస్ జరగకుండా ఆపేయండి ఒకేసారి. నేను ఆపేయగలను. నేను ఆపేయగలను. ఎందుకంటే పోస్ట్ నా దగ్గరే ఉంది కాబట్టి. మీరు ఆపలేరు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాల్ని మనం మేనేజ్ చేయలేనప్పుడు మన దగ్గర కాంతి ఉంది. ఆ కాంతి తరంగాలు వేరే వాళ్ళకి ఎలా పంపిస్తాము? అంటే మనం చేసే సాధన సరిపోదు. మరి ఏ టైప్ సాధన చేయాలి? నా మాట విని మీరు ఇప్పటికైనా సరే పాత విషయాలన్నీ పక్కన పెట్టేసి కొత్త యూనివర్సిటీలోకెళ్తున్నాం మనం. యూనివర్స్ యొక్క కలెక్షన్‌లోకెళ్తున్నాం. 20వ తారీఖు నుంచి. 20వ తారీఖు నుంచి మీరు రాసి పెట్టుకోండి. జీవితం పూర్తిగా చేంజ్ అయిపోతుంది. పూర్తిగా స్పిరిచ్యువల్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం మనం అందరం కూడా. రాసి పెట్టుకోండి మీరందరూ కూడా. ఏంటి అంటే 20వ తారీఖు నుంచి నా జీవితం మారబోతుందని బుక్‌లో రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే పూర్తిగా అసలు విషయాలు ఆ రోజు నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు దాకా చెప్పినయి జస్ట్ మీకు ఇందులోకి తీసుకొస్తాకి మాత్రం చెప్పిన విషయాలు. అసలు విషయాలు ఆ రోజు నుంచి చెప్పుకుందాం.
ఈ రోజుకి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. సునీత మేడం మీకు ఇచ్చేస్తున్నాను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను.